మైహోం భూషాలో నివసించే కొండపల్లి గణేష్ అనే వ్యక్తి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని మైహోం భూషాలో నివసించే కొండపల్లి గణేష్ అనే వ్యక్తి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. వినాయకుడి లడ్డూని పెట్టుబడిగా పెట్టి కోట్లలో కొల్లగొట్టాడు. ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో గణేష్ ఉత్సవాల్లో గణేష్ అనే వ్యక్తి ఏకంగా 51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ స్థాయిలో లడ్డూని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి బాగా రిచ్ అయ్యనే టాక్ అని కూడా మీడియాలో వచ్చింది. గణేష్ కూడా ఆ స్థాయిలో బిల్డప్ ఇచ్చాడు. లక్షలు పెట్టి వేలం కొన్న లడ్డూను రిచ్ మ్యాన్స్ బిల్డప్ తో ఆ అపార్ట్మెంట్ లో ఉన్న అందరికీ ఆ లడ్డు ప్రసాదాన్ని పంచాడు. గణేష్ అదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని కాలం గడిచే వరకు ఎవరికీ అర్థం కాలేదు. అందరితో కలిసికట్టుగా ఉంటూ తిరుగుతూ ఉంటే మంచి ఫ్యామిలీ అనుకున్నారు. ఇలా ప్రసాదం పంచడంతో అందరిలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఒకరి తర్వాత ఒకరు పరిచయం అయ్యారు. అలానే బోయిన్పల్లి కిరణ్ ద్వారా అక్కడ ఉండే సిల్వియా ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి పరిచయం అయ్యారు. మాటల్లో తమకు మంచి వ్యాపారం ఉందని, అందులో పెట్టుబడి పెట్టిన వారికి 6% లాభం ఇస్తున్నామని చెప్పాడు. అందరూ మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంతేకాకుండా లక్షలు పెట్టి గణేష్ లడ్డూని కొన్నాడు. దీంతో చాలా మందికి ఆయనపై గట్టి నమ్మకం ఏర్పడింది. అదే నమ్మకంతో గణేష్ చెప్పే మాటలను నమ్మేశారు. వ్యాపారాలు ఉన్నాయంటే వెనక ముందు ఆరా తీయలేదు. లాభాలు వస్తున్నాయంటే క్రెడిబిలిటీ బేస్ చేసుకొని ఒక్కొక్కరు లక్షలు ఆయనకు అందచేశారు. సిల్వియా శ్రీనివాస్ రెడ్డి దంపతులే 30 లక్షలకు పైగా సమర్పించుకున్నారు. ఒకరిద్దరు కాదు, 5-6 ఇలానే డబ్బులు ఇచ్చేశారు. అతను చెప్పిన గడువు ముగిసింది. లాభాలు ఏవని బాధితులంతా ప్రశ్నించారు. మొదట్లో ఏవేవో కారణాలతో వాయిదా వేస్తూ వచ్చాడు. డబ్బులు ఇచ్చిన వారంతా గట్టిగా నిలదీయడం మొదలు పెట్టారు. వారి నుండి తప్పించుకోవడం మొదలు పెట్టాడు. వారు చేసిన ఫోన్లు తీయడం మానేశాడు. సడన్ గా గత ఏప్రిల్లో గణేష్, కిరణ్ ఇద్దరు మైహోం భూషాలోని ఇల్లు ఖాళీ చేశారు. అప్పుడు అనుమానం వచ్చిన బాధితులు అసలు విషయం ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో తామంతా మోసపోయామని గ్రహించారు. ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద మొత్తంగా 5 నుండి 3,45 లక్షల రూపాయలు వసూలు చేసి పరారైనట్లు తెలుసుకున్నారు. బాధితులంతా తమ జీవితకాల కష్టాజీతాన్ని ధారపోసి ఇచ్చామని వాపోతున్నారు. ఈ బాధితుల్లో విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. తమ సేవింగ్స్ అన్నింటినీ పోకేసి అతనికి ఇచ్చామని లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. లడ్డూ వేలంలో 51 లక్షలు పెట్టి దేవుడి ప్రసాదంతో అందరి నమ్మకాన్ని గెలుచుకొని చివరకు 3,45 లక్షలు కొట్టేసి గణేష్ పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కిలాడి గణేష్ పై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. గణేష్ తో పాటు అతనికి సహకరించిన కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.